హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, చంటీస్ యూట్యూబ్ ఛానల్, ఛానల్ ఫర్ థాట్. అయితే ఇవాళ నేను మీకు డిఎస్సి ఎవరైతే ఏపీలో హిందీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో, టెట్కి డిఎస్సికి వాళ్ళకి కావాల్సినటువంటి 9th క్లాస్ కంటెంట్ చాలా మంచిగా గుడ్ ఎక్స్ప్లెనేషన్తో మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ పద్యభాగంలో ఉన్నటువంటి రైదాస్ గారి లెసన్, పద్యభాగంలో ఉన్నటువంటి రైదాస్ గారు లెసన్, ఫస్ట్ లెసన్ ఉంది, చాలా బాగుంటుంది. ఒకసారి చూద్దాం, చూడండి. रैदास नाम से विख्यात संत रैदास का जन्म सन 1388 और దేహావసాన్ అంటే ఏంటండి, చనిపోయారు. ఎప్పుడు 1518 में बनारस में ही हुआ ఇలా చెప్పబడింది. ऐसा माना जाता है. ఈయన పుట్టింది ఎప్పుడండి, 1388లో, ఇంకా చనిపోయింది 1518లోట. इनकी ख्याति से प्रभावित होकर सिकंदर लोदी ने इन्हें दिल्ली आने का निमंत्रण भेजा था. ఆయన యొక్క ఖ్యాతికి అంటే ఆయనకు వచ్చినటువంటి చాలా ఫేమస్ అయ్యారు పద్యాలలో వీటిల్లో. సో ఢిల్లీ నుంచి అప్పట్లో ఉన్నటువంటి ఎవరు, సికందర్ లోడి అనేటువంటి రాజుగారిని ఢిల్లీ రమ్మని రిక్వెస్ట్ చేశారట. మధ్యయుగీన సాధకం మే రైదాస్ కా విశిష్టతాన్ హై. మధ్యయుగంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ సాధకులు ఉన్నారో, రైటర్స్, వీళ్ళల్లో ముఖ్యుడు రైదాస్ కూడా. ఆయనకి గొప్ప స్థానం ఉంది. కబీర్ కి తరహ రైదాస్ भी संत कोटि के कवियों में गिने जाते हैं. కబీర్ గారికి లాగా రైదాస్ గారు కూడా సంత అంటే చాలామంది సంత కోటి కవుల్లో ఈయన్ని కూడా మనం లెక్కించవచ్చు. మూర్తి పూజ, తీర్థయాత్ర జైసే దిఖావో మే రైదాస్ కా జరా భీ విశ్వాస్ న థా. చూడమ్మ, మూర్తి పూజ చేయటం అంటే ఏంటి, విగ్రహారాధన, తీర్థయాత్ర వెళ్ళడం, ఇలాంటి మీద ఈయనకి ఏమాత్రం ఇష్టం లేదుట. वह व्यक्ति की आंतरिक भावनाओं और आपसी भाईचारे को ही सच्चा धर्म मानते थे. ఈయన వ్యక్తిని అంటే మానవత్వంగా ఉండడము, వ్యక్తుల యొక్క ఆంతరిక భావనలను లేదా భాయిచారే భావన, అందరం కలిసి ఉండాలి అన్నదమ్ముల్లాగా అనేదాన్ని ఎక్కువగా నమ్ముతారట. रैदास ने अपनी काव्य रचनाओं में सरल व्यावहारिक व्रज भाषा का प्रयोग किया है. రైదాస్ గారు ఆయన కావ్యాలలో, రచనలలో సరళమైన, వ్యవహారికంగా వాడుక భాషలో, బ్రజ భాషలో ఉన్నటువంటి మాటల్ని ప్రయోగం చేశారు, అంటే రాశారు అని. జిస్మే అవధి, రాజస్థానీ, ఖడీబోలి అంటే ఏంటండి, మాట్లాడేటువంటి భాష, और उर्दू फारसी के शब्दों का भी मिश्रण है. ఈయన కావ్యాలలో ఇంకా అవధి, రాజస్థానీ, ఖడీ బోలి, ఇవి కూడా వీటి యొక్క మిశ్రణం కూడా ఉర్దూ, పారసీల యొక్క వర్డ్స్ అంటే వాళ్ళ పదాలు కూడా ఆ భాషల్లో ఉన్నటువంటి పదాలు ఆయన యొక్క పద్యాలలో ఉపయోగిస్తారని అర్థం. रैदास को उपमा और रूपक अलंकार విశేష ప్రియ రహే హే. రైదాస్ గారికి ఉపమా అలంకారం ఇంకా రూపక అలంకారం అంటే చాలా ఇష్టమట. सीधे साधे पदों में संत कवि ने हृदय के भाव बड़ी सफाई से प्रकट किए हैं. చూడమ్మా, ఈయన చాలా జనరల్గా, నార్మల్గా తన యొక్క హృదయంలో ఉన్నటువంటి భావాలను ప్రకటన చేశారట, అంటే విశదీకరించి చెప్పారు మనకి. ఇంకా ఆత్మ నివేదన్, धैर्य भाव और सहज भक्ति पाठक के हृदय को उद्वेलित करते हैं. చూడమ్మా, ఈయన యొక్క ధైర్య భావము, ఇంకేం చెప్తున్నారు, ఆత్మ నివేదనము. ఆత్మ నివేదన అంటే ఏంటండి, ఆత్మ నివేదన అంటే తన మనస్సులో ఉన్నటువంటి ఆశ, లేకపోతే ఆయన యొక్క ప్రేమని, భగవంతుని మీద ఉన్నటువంటి ప్రేమని వ్యక్తపరచడము, ధైర్యభావం, ఇవన్నీ భక్తి, ఇవన్నీ కూడా ఆయన హృదయంలో నుంచి వచ్చినవి. रैदास के 40 पद सिखों के पवित्र धर्म ग्रंथ गुरु ग्रंथ साहिब में भी सम्मिलित है. చూడమ్మా, ఆయన రాసినటువంటి రచనలన్నీ గురు గ్రంథ్ సాహిబ్ మే
రాయడం జరిగిందనమాట, దాంట్లో కలపడం జరిగిందనమాట. గురు గ్రంథ సమ్మిళిత అంటే కలపడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. డిఎస్సి కంటెంట్లో మీకు ఏమని అడుగుతారంటే रैदास के 40 पद किनके धर्म ग्रंथ में है, లేకపోతే कौन से धर्म ग्रंथ में, किनके అంటే सिखों के, कौन से అంటే गुरु ग्रंथ साहिब में అని ఆన్సర్ చెప్పాలి. यहाँ रैदास के 2 पद लिए गए हैं. ఇక్కడ మనకి లెసన్లో रैदास గారు చెప్పినటువంటి 2 పోయమ్స్ ఇచ్చారండి. వాటిలో పహలే పద్ ప్రభుజీ తుమ్ చందన హమ్ పానీ. ఫస్ట్ ఏంటి, ప్రభుజీ నువ్వు చందనం అయితే నేను నీటిని. कवि अपने आराध्य को याद करते हुए उनसे अपनी तुलना करता है. చూడమ్మా, కవి గారు ఎవరు, रैदास గారు తన ఆరాధ్య దైవాన్ని గుర్తు చేసుకుంటూ తనని తాను తులన అంటే ఏంటి, కంపేర్ చేసుకున్నాడు అనమాట. उसका प्रभु बाहर कहीं किसी मंदिर या मस्जिद में नहीं विराजता, वरन उसके अपने अंतस में सदा విద్యమాన్ रहता है. చూడమ్మా, ఆయన యొక్క ప్రభువు ఎక్కడ ఉండడు, ఎక్కడుంటాడు, తన స్వయంగా తన హృదయంలోనే ఉన్నాడు. యహీ నహీ వహ హర్ హాల్ మే హర్ కాల్ మే ఉస్సే శ్రేష్ఠ और సర్వగుణ సంపన్న హే. అంతేకాదు ఆయన యొక్క గురువు హర్ హాల్ మే హర్ కాల్ మే, ప్రతి క్షణము ప్రతి నిమిషము సర్వగుణ సంపన్నుడు, శ్రేష్ఠుడు. ఇసిలియే తో కవికో ఉన్ జైసే బన్నేకి ప్రేరణ మిల్తీ హే. అందుకే మనకంటే గొప్ప వాళ్ళని చూసినప్పుడే మనకి వాళ్ళలాగా అవ్వాలనేటువంటి ఇన్స్పిరేషన్ దొరుకుతుంది, ప్రేరణ దొరుకుతుంది. दूसरे पद में भगवान की अपार उदारता, कृपा और उनके समदर्शी स्वभाव का वर्णन है. రెండో దాంట్లో ఏం చెప్పారంటే పోయంలో భగవంతుని యొక్క అపారమైన ఉదారత్వము, కృప, సమదర్శి అంటే అందరినీ ఒకే విధంగా చూడడం, ఇవన్నీ కూడా రెండో దాంట్లో చెప్పడం జరిగింది. रैदास कहते हैं कि भगवान ने तथाकथित निम्न कुल के भक्तों को भी सहज भाव से अपनाया है और उन्हें लोक में सम्माननीय स्थान दिया है. ఏం చెప్తున్నారు, రైదాస్ గారి యొక్క దేవుడు, గురువు, దైవము అందరినీ అంటే నిమ్న కులాల వాళ్ళని కూడా ఒకే రకంగా చూశాడు అని చెప్పేసి చెప్తున్నారట. నెక్స్ట్ ఉన్నమా, అబ్ కైసే చూటై రామ్ నామ్ రట్ లాగి. ఇప్పుడు ఎలా, ఏం చెప్తున్నారు, అబ్ కైసే చూటై రామ్ నామ్ రట్ లాగి అంటే ఏంటి, ఇప్పుడు నా హృదయంలో ఇమిడిపోయి ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి నీ నామ జపాన్ని, ఈ స్మరణ ఎలా తొలగిపోతుంది, నీ నామ జపంతో ఉన్నటువంటి స్మరణ ఎలా తొలగిపోతుంది. ప్రభుజీ తుమ్ చందన హమ్ పానీ జాకి అంగ్ అంగ్ బాస్ సమాని. ఇక్కడేం చెప్తున్నారు చూడండి, ప్రభు నీవు చందనం అంటే ఏంటమ్మా, శాండిల్ పౌడర్ అంటాం కదా, గంధము. అయితే నీవు చందనమైతే నీ భక్తుడినైన నేను నీరుని, నీవు చందనమైతే నీ భక్తుడినైన నేను ఏమంటాము, నీరుని. అంటే ఏంటి, చందనం అంటే ఏంటన్నా మంచి స్మెల్ వస్తుంది, చందనం అంటే మంచి స్మెల్ వస్తుంది. వాటర్ మనం శాండిల్ పౌడర్లో కలిపినట్లయితే వాటర్ కూడా మంచి సుగంధపు వాసన వస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, కవి గొప్ప శాండిల్ పౌడర్ అయినట్లయితే మనం దానిలో కలిపేటువంటి నేను, ఆయన ఎవరు, రైదాస్ గారు దానిలో కలిపేటువంటి వాటర్ అయినట్లయితే నీ వల్ల నాకు కూడా నీ సుగుణాలు అంటినయి అని చెప్తున్నాడు అనమాట రైదాస్ గారు. ప్రభుజీ తుమ్ గన్ బన్ హమ్ మోరా జైసే చితువత్ చంద్ చకోరా. ఇంకేం చెప్తున్నాడు, ప్రభుజీ నీవు మేఘమైతే నీ భక్తుడు నేను ఏమవుతాను, మేఘాన్ని చూసి పరవశించి నాట్యం చేసే నెమలి వంటి వాడను. ఏం చెప్తున్నాడు, ప్రభువు చంద్రుడు, ప్రభువుని ఎలా పోల్స్తున్నారు, చంద్రునిగా. నీ భక్తుడినైనా నేను చంద్రుణ్ణి తదేకంగా చూస్తూ ఉండేటువంటి చకోర పక్షి లాంటి వాడిని. నీ భక్తుడినైనటువంటి నేను చకోర పక్షి అంటే ఒక జాతికి చెందినటువంటి పక్షి అంటండి. ఈ పక్షి చందమామను చూడడానికి ఎంతో ఇష్టపడుతుందిట.
తదేకంగా చూస్తూ ఉండే చకోర పక్షి లాంటి వాడిని నీ ప్రేమ కృపకై ఎంతో ఆశగా చూస్తూ ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ప్రభుజీ తుమ్ దీపక్ హమ్ బాతి జాకి జ్యోతి బరై దిన్ రాతి. చూడమ్మ ప్రభు గారు మళ్ళీ ఏం చెప్తున్నాడు, ప్రభు నీవు దీపం అయితే నీ భక్తుడు ఆ దీపపు ఒత్తి లాంటి వాడిని నేను, ఎల్లప్పుడూ నీ ప్రేమ కటాక్షము నీ యొక్క ప్రేమ వెలుతురులో కాలుతూ వెలుగునిచ్చేవాడు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఏం చెప్తున్నాడు, భగవంతుడు దీపం అయితే మనం ఒత్తిగా ఉండి భగవంతుని యొక్క గొప్ప విశిష్టతలతో మనం వెలుగుతున్నాము అని అర్థం అన్నమాట. ప్రభుజీ తుమ్ మోతీ హమ్ దాగా జైసే సోనహిం మిలతు సుగాహ. ప్రభుజీ ఏం చెప్తున్నాడు, నువ్వు ముత్యానివైతే నేనేమవుతాను, దారాన్ని అవుతాను. ఏమంటున్నాడు, నువ్వు ముత్యం వంటి వాడివి, భగవంతుడు మరియు భక్తుని కలయిక బంగారము అని చెప్పేసి చెప్తున్నారనమాట. ప్రభుజీ తుమ్ మోతీ హమ్ దాగా జైసే సోనహిం మిలతు సుహాగా అని చెప్తున్నాడు అనమాట. సోనహిం మిలతు సుహాగా అంటే ఏంటి, ఎల్లప్పుడూ నీవు ముత్యమైతే నీ భక్తుడు ముత్యాలు పొదిగిన దారం వంటి వాడు. నువ్వు ముత్యాలు అంటే దారానికి విలువ ఉంటుందా, ఉండదు కదా. ముత్యాలు ఎప్పుడైతే ఆ దారంలో పొదగబడతాయో అప్పుడు ఆ మాలకి విలువ వస్తుంది. ఒట్టి దారానికి వస్తుందా, రాదు కదా. అంటే భగవంతుని యొక్క ప్రేమ భక్తి దయ మనపై ఉన్నప్పుడు మాత్రమే మనకి విలువ ఏర్పడుతుంది. ప్రభుజీ తుమ్ స్వామి హమ్ దాసా ఏసీ భక్తి కరై రై దాసా. ఇంకేం చెప్తున్నాడు ప్రభుజీ, భగవంతుడు ముత్యాలు అని చెప్పాడు కదా నాన్న. తర్వాత నీవు యజమానివైతే నేను భక్తుడను, సేవకుడను, దాసుడను. తండ్రి నీకు నేను సేవకుణ్ణి, దాసుణ్ణి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ చూడండమ్మా, ఏసీ లాల్ తుజ్ బిను కవును కరై. ఐసీ లాల్ తుజ్ బిను కవును కరై. ఈ పద్యంలో మనకేం చెప్తున్నారంటే దైవాన్ని సర్వంగా భావిస్తున్నాడు అనమాట. నీలాంటి కృపను ఎవరు చూపుతారు, కవును కరై ఎవరు చూపుతారు తండ్రి మా మీద. గరీబ్ నివాజు గుసయ్య మేరా మాతై చత్రుధరై. చూడమ్మా, అంటే చత్రుధరై అంటే నెత్తి మీద కిరీటం పెట్టుకున్నవాడు అనమాట. భగవంతుడు పేదలు అణగారిన వారిని ఎంతో కరుణతో చూస్తాడు, దయగల తన కరుణా ఛత్రాన్ని ఉంచేవాడు మన మీద అని అర్థం అన్నమాట. జాకి చోతి జగత్ కవు లాగై తా పర్ తుహిం డరై. ఇంకేం చెప్తున్నాడు, భగవంతుడు చాలా గొప్ప శక్తి గలవాడు, ఏమైనా చేయగలవాడు అనమాట. భగవంతుని కృప లేకుండా ఏది సాధ్యం కాదు మనకి. భగవంతుని సంకల్పం లేనిదే మనకి ఏది సాధ్యం కాదు. నీచహు ఊచు కరై మేరా గోబిందు కాహు తేనడరై. చూడమ్మా, భగవంతుని సంకల్పం లేనిదే మనం అదే అంటారు కదా, ఈ ఈశ్వరాజ్ఞ లేనిది శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా. భగవంతుని సంకల్పం లేనిదే లోకంలో ఏ పని సాధ్యం కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అస్పృశ్యులు కూడా భగవంతుని స్పర్శ అనే కృప వల్ల ఉద్ధరింపబడతారు. అస్పృశ్యులు అంటే ఎవరమ్మా, చండాలపు జన్మలు నీచ జన్మలు ఎత్తి ఉంటారు కదా, వాళ్ళు కూడా భగవంతుని స్పర్శ తగలంగానే భగవంతుని యొక్క నామస్మరణ చేయంగానే గొప్పవాళ్ళుగా అవుతారు. నామదేవు కబీరు తిలోచను సధన సైను తరై. చూడమ్మా, తన మహిమతో భగవంతుడు ధనికుల్ని పేదల్ని అందరినీ తారతమ్యాలను చూస్తాడని చెప్పాం కదా. తను ఇంకేం చెప్తున్నారంటే, ఈయన భగవంతుడు తన కృపతో నామదేవు కబీర్ వంటి సాధుజనులకు, త్రిలోచన్ వంటి సాధారణమైన మనిషికి, సధన అనేటువంటి కసాయి వాడికి, సైను లాంటి సాధారణ వ్యక్తికి తన కృపతో రక్షించాడు. వీళ్ళను కూడా భగవంతుడు తన కృపతో రక్షించాడు. కహి రవిదాసు సునహూరే సంతహు అరి జీవు తే సబై సరై. చూడమ్మా, భగవంతుని ద్వారానే ఈ లోకంలో అన్నీ సాధ్యమవుతాయని కవి వర్ణిస్తున్నాడు. కవి ఏం చెప్తున్నాడన్నా,
కేవలం భగవంతుని కృప వల్లనే మనకి అన్నీ ఈ ప్రపంచంలో అన్నీ మనకి సాధ్యమవుతాయి. ఒక్కసారి ఇంగ్లీష్లో చెప్తాను చూడమ్మా 2 పోయమ్స్. కవి రైదాస్ ఈ విధంగా వివరిస్తాం ఇంగ్లీష్లో. పోయెట్ రైదాస్ డిస్క్రైబ్స్ లైక్ దిస్: హో లార్డ్, హౌ కెన్ ద నామ జప ద మెమరీ విచ్ ఇన్గ్రైన్డ్ ఇన్ మై హార్ట్ డిసపియర్స్. లార్డ్, ఇఫ్ యు ఆర్ శాండిల్వుడ్, యువర్ డివోటీ ఐ యామ్ వాటర్. యాజ్ ద ఫ్రాగ్రెన్స్ as the fragrance of sandal spread in every drop of water, similarly your devotion immersed in each and every part of my body. Lord, if you are cloud, I am a peacock which dances at the sight of the cloud. Lord, you are moon, your devotee is a chakora bird who stares at the moon. He looks forward to your love and mercy. Oh Lord, if you are a lamp, your devotee is like a wick who gives always shining by burning in the love of your kataksha. Oh Lord, if you are a pearl, your devotee is like a thread studded with pearls. If you are the liquid that refines gold, your devotee is gold. The union of the Lord and the devotee is like a purifying liquid for gold, a holy union that makes gold more beautiful. Lord, if you are a master, devotee is a servant. The poet describes that the servant is the devotee who has acquired such a డివోషన్. ఏం చెప్తున్నారమ్మా కవి? తనని తాను వర్ణించుకుంటున్నాడు అనమాట. నెక్స్ట్ పోయం చూడండి. నెక్స్ట్ పోయం ఒకసారి ఇంగ్లీష్. ఇన్ దిస్ పోయం రైదాస్ డిస్క్రైబింగ్ అబౌట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ది పోయట్ థింక్స్ ఆఫ్ గాడ్ యాజ్ ఎవ్రీథింగ్. నో వన్ ఎల్స్ షోస్ గ్రేస్ లైక్ యూ. గాడ్ ఈజ్ మెర్సీఫుల్ టు ద పూర్ అండ్ downtrodden. The merciful puts up his umbrella of compassion. Gold is omnipotent. He can do anything. The poet says that nothing is possible without God's grace. It means that no work in the world is possible without God's will. Even the untouchables are uplifted by the grace of God's touch, which is glory. God makes no distinction between rich and poor. He can make the low persons to higher persons. He is not afraid of anyone. He who shows his grace, by his grace God has saved the saints like Namadev and Kabir, the common man like Trilochan, the butcher man like Sadhana, and the common man like Sainu. The poet describes that everything is possible in this world only through the God, only through the God. గుర్తుపెట్టుకోవడమా మనం రైదాస్ గారు ఏం చెప్తున్నారంటే ఓన్లీ కేవలము భగవంతుని వల్లనే ఏదైనా జరుగుతుంది అని చెప్పేసి. ఇక్కడ చూడమ్మా డిఎస్సి వాళ్ళకి లెసన్ వెనక ఉన్నటువంటి గ్రామర్ కంపల్సరీ అడుగుతూ ఉంటారు. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ ఖాలో చూడండి. పహలే పదకి ప్రత్యేక పంక్తికి अंत में तुकांत शब्दों का प्रयोग से नाद सौंदर्य आ गया है, जैसे पानी, समानी आदि. इस पद में से अन्य तुकांत शब्द छांट कर लिखी. ఇక్కడ చూడమ్మా మనకి ఏం చెప్పారంటే తుకాంత శబ్దం అంటే ఏంటి మీకు ఒకసారి లెసన్లోకి వెళ్తే అర్థమవుతుంది. చూడండి, చివరలో అక్షరము, చివర పదము, చివర అక్షరము కానీ ఒకే విధమైనటువంటి రైమింగ్ సౌండ్ రావడం. మోరా, చకోరా, బాతి, రాతి, ధాగా, సుహాగా, దాస, రైదాస, వీటిని తుకాంత శబ్దాలు అంటాం అన్నమాట. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ पहले पद में कुछ शब्द अर्थ की दृष्टि से परस्पर संबंध है, ऐसे शब्दों को छांट कर लिखिए. ఆయన దీపక్ బాతి అంటే ఇవేంటి ఈ దగ్గర సంబంధం ఉన్న పదాలు అని చెప్పేసి అంటాం. దీపక్ బాతి ఒత్తి దీపము, మోతి ధాగా అంటే ఏంటి ముత్యము దారము, స్వామి దాస దేవుడు దాసుడు,
చంద్రు చకోర, చంద్రుడు చకోర పక్షి. చందన్ పాని, చందనము ఇంకా పాని. మిగిలినవి క్వశ్చన్స్ ఇచ్చారు, భావార్థాలు అడిగారు మిమ్మల్ని. ఇక్కడ చూడమ్మా మీనింగ్స్ ఇచ్చారు. బాస్, గంధ్ వాస్ అంటే ఏంటి? స్మెల్ అనమాట. గంధ్ వాస్ అంటే ఏంటన్న? స్మెల్. గంధ్ వాస్ అంటే ఏంటి? స్మెల్. సమాని, సమాన్. సమాన్ అంటే ఏంటి తెలుగులో? ఇంగ్లీష్లో కంటైన్డ్, నిండుట అని. సమాని అంటే ఏంటి? బసా హువా, నిండుట. ఘన్ అంటే బాదల్, ఇంగ్లీష్లో క్లౌడ్. మోరా అంటే మోరు, మయూర్, పికాక్ అంటాం. మోరు, మయూర్, పికాక్. చిత్తవన్, చిత్తవన్ అంటే ఏంటన్నా? దేఖ్నా, నిరఖ్నా అని అర్థం. చిత్తవత్ చిత్తవత్ అంటే ఏంటన్నా? చిత్తవత్ అంటే దేఖ్నా, నిరఖ్నా అంటే టు సీ అని, చూచుట అని అర్థం అనమాట. చకోర్, చకోర్ అంటే ఏంటమ్మా? మీకు తెలుసు కదా, తీతర్కి జాతి కా ఏక్ పక్షి జో చంద్రమా కా పరమ ప్రేమి మానా జాతా హే. చంద్రుడు అంటే చాలా ఇష్టం అట్ట దానికి. ఏ కైండ్ ఆఫ్ బర్డ్ అనమాట. బాతి అంటే ఏంటన్నా? బత్తి అంటే రూయి. పురానే కపడే ఆది కో ఏంట్ कर या बटक कर बनाई हुई पतली पूनी जिसे तेल में डालकर दिया जलाता है. అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? స్ప్లిట్టింగ్ కాటన్ అంటాం కదా, తెలుగులో ఒత్తి అంటాం. నెక్స్ట్ జ్యోతి, జ్యోతి అంటే జ్యోతి, దేవతాకే ప్రీత్యర్థ జలాయ జానే వాళ్ళే దీపక్ అనమాట, దేవుళ్ళకి ఇష్టంగా పెట్టేటువంటిది. ల్యాంప్స్ యూజ్డ్ ఇన్ పూజ అంటాం అనమాట, దేవతల కోసం వెలిగించే ఒత్తి. బరై అంటే ఏంటి? బడానా జల్నా. బడానా జల్నా అంటే ఏంటి? బర్న్. బర్న్ అంటే కాలడం అనమాట. రాతి అంటే రాత్రి, మీకు తెలుసు, నైట్. సుహాగా అంటే ఏంటమ్మా? सोने को शुद्ध करने के लिए प्रयोग में आने वाला क्षार द्रव्य. సోనే కో శుద్ధ కర్నే కే లియే ప్రయోగం ఆనే వాళ్ళ క్షార ద్రవ్య అంటే ఏంటి? బంగారాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడే ద్రవం అట సుహాగా అంటే. ఆల్కలైడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్యూరిఫై గోల్డ్. దాస, దాస్ సేవక్, సర్వెంట్ అంటాం ఇంగ్లీష్లో. లాల్ స్వామి, లాల్ అంటే గాడ్. కౌను అంటే కౌన్, హూ ఎవరు. తర్వాత గరీబ్ నివాజు అంటే ఎవరు? దీన్ దుఃఖియోం పర్ దయా కర్నే వాలా అంటే దీన్ దుఃఖియోం పర్ దయా అంటే మెర్సిఫుల్ టు ద అఫ్లిక్టెడ్ అంటే పేదల పట్ల దయ ఉన్నవాడు. గుసయ్య, గుసయ్య అంటే స్వామి. గుసాయి అంటే గాడ్. భగవంతుడి మీద ఎన్ని పర్యాపదాలు వచ్చినాయి చూడండి. మా మాథై చతుర్ధరై అంటే మస్తక పర్ స్వామి హోనేక ముకుట ధారణ కర్త అంటే ఏంటి? వేర్స్ ద క్రోన్ ఆఫ్ లార్డ్షిప్ ఆన్ హిజ్ హెడ్, తల మీద కిరీటము ధరించేవాడు. చోతి అంటే చువాచూత్, అస్పృశ్యత. అన్టచబిలిటీ, అన్టచబిలిటీ అస్పృశ్యత అంటాం తెలుగులో కూడా. జగత్ కవు లాగై చూడమ్మ, సంసార్కే లోగోంకో లక్తి హే అంటే ఏంటి? ది పీపుల్ ఆఫ్ ద ఓల్డ్ ఫీల్, ప్రపంచ జనాభాకి అనిపిస్తుంది అని అర్థం అనమాట. తాపరు తుహీ డరై, తాపరు తుహీ డరై అంటే ఏంటి? ఉన్ పర్ ద్రవిత్ హోతా హే అంటే ఏంటి? మిర్సీ ఆన్ దోజ్, వాళ్ళ మీద అనిపిస్తుంది అని. ఈ విధంగా మీకు 9th క్లాస్లో ఉన్నటువంటి రైదాస్ గారి మొదటి లెసన్ అయిపోయింది. ఇది డిఎస్సి వాళ్ళకి, ఎవరైతే హిందీకి ప్రిపేర్ అవుతున్నారో టెట్కి, ఇంకా డిఎస్సికి వాళ్ళకి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.